నాకు అర్థం కావటం లేదు. గొంతు జీరపోయింది. కమలాకర్‌ను ముందుకు తోశాడు గోపీచంద్. చెప్పు. ఆ రాత్రి పెరట్లో నక్కి ఉండటం దగ్గర్నుంచి, వాళ్ళ నాన్న అద్బికం రోజు దగ్గర్నుంచి చెప్పు. నేనా? మరఫిరంగి గుండు తగిలినట్లు విలవిలలాడిపోయాడు కమలాకర్. ధైర్యంగా చెప్పు. మొత్తం కథంతా. కావాలంటే సాక్ష్యం కూడా ఉంది. ఆ మహానుభావుడు ఇదిగో అని నాయర్‌ను ముందుకు తోశాడు గోపీచంద్. నాయర్ నిశ్శబ్దంగా తల వంచుకున్నాడు. మీరు పందెలు కట్టుకోవటం, మమ్మల్ని వెధవల్ని చెయ్యటం, ఒకరికి బయటున్నానని తప్పించుకోవటం, మరొకరిని ఇంకోసారి అని వెళ్ళి రమ్మనటం ఏమిటిదంతా? ఆడది సై అంటే ఏ మొగాడైనా ఆశపడతాడు, ప్రయత్నిస్తాడు. అలాగే దయానిధి ఆశించాడు. త్రిమూర్తి, నేను, వీడు మొత్తం అంతా. మీ భార్యాభర్తల్లో తగాదాలు ఉంటే తన్నుకు చావండి. అంతేగాని మా జీవితాలతో ఆడుకునే హక్కు మీకెవరిచ్చారు? ఛీ! ఈ బ్రతుకు బ్రతకడం కంటే చావటం నయం. సరిగ్గా చెప్పావురా గోపీ. గురుమూర్తి తలెత్తి చూశాడు. ఓంకార్, ఇప్పుడే నీ ఇంట్లో నుండే వస్తున్నాను. నువ్వు బయటికి వెళ్తానని చెప్పినప్పుడు నీ ఇంట్లోనే ఉన్నాను. పద్యం చెప్పినప్పుడు బయటికి రానంత మాత్రాన లేనట్టేనా? ఇప్పుడే నీ భార్యకు చెప్పాను. ఆడది కొంగు చాస్తే కొంతమంది మొగాళ్ళు మాత్రమే కక్కుర్తి పడతారు. ఇంకా నైతిక ధర్మాలతో మన అనుకొని ఆగే మహానుభావులు ఉన్నారు. నువ్వు అందంగా ఉన్నావు. కోరి పిలిపించుకున్నావు. నీతో స్వర్గ సుఖాలు పొందొచ్చు. కానీ అలా చెయ్యను. నేను మంచివాడినని నీకు చెప్పాను. నాకు చాలా మంది ఆడవారితో సంబంధాలున్నాయి. కానీ నీతో తిరగను. నీతో పడుకోను. ఎందుకు? మన అనుకునే ఫీలింగ్. అది లేకపోతే మనిషికి, జంతువుకి తేడా లేదు. ఇది చెప్పాను. ఇంకా చాలా చెప్పాను. స్త్రీ సౌశల్యాన్ని గురించి వివరించాను. గురుమూర్తి ముఖంలో నెత్తురు చుక్కలేదు. అతను వణికిపోతున్నాడు. నైతికంగా, ధార్మికంగా తన స్థితి అట్టడుగు చేరింది. తలెత్తి స్నేహితుల్ని చూసే ధైర్యం లేదు. కళ్ళ ముందు ఒక్కొక్క తెర తొలగిపోతుంది. అతని స్థితి చెప్పటానికి మాటలు రావు. అనిర్వచనీయమైన అనిశ్చిత పరిస్థితి. త్రిమూర్తి, దయానిధి తమ తమ అనుభవాలను వివరిస్తుంటే గురుమూర్తి ఓ శిలలా వింటున్నాడు. ఇంతమంది చెప్పినప్పుడు తను మాత్రం ఎందుకు చెప్పకూడదని కమలాకర్ చెప్పాడు. నన్ను కూడా అంతే. దక్షిణ ఇచ్చేటప్పుడు గిల్లింది. పెరట్లోకి రాత్రికి రమ్మని లెటర్ రాసింది. తీరా వెళ్ళాక పై పనులు చేయించుకొని ఆ పని దగ్గర మాత్రం కాదంది. కమలాకర్ రుసరుసలాడుతూ అన్నాడు. అసలు ఇవన్నీ కాదురా. మమ్మల్ని మేమనుకోవాలి. ఇన్ని జరుగుతున్నా ఒకరితో ఒకరు చెప్పుకోలేదు. గజ్జికుక్కలా వెంపర్లాడాం. అర్రులు సాచి అసహ్యం పాలయ్యాము. గురుమూర్తి మరింకేమీ వినదలుచుకోలేదు. తన భార్య జయించింది. తన కళ్ళ ముందే నలుగురిని రప్పించుకుంది. తెలియకుండా ఏం చేస్తానని చెప్పిందో అన్నీ చేసింది. ఓంకార్ దగ్గర ఓడిపోయి ఉంటే ఓడిపోయి ఉండవచ్చు కాక అది వేరే విషయం. కానీ ఇంతమందిని దగ్గరకు రానిచ్చి నిష్కలంగానే మిగిలిపోయిందంటే తన భార్య నిజంగా ఉత్తమురాలు. వెంటనే భార్యను చూడాలనిపించింది. లేచి అందరి మధ్య నుంచి నడిచాడు. అందరూ అలా యోగాలా వెళ్తున్న గురుమూర్తి వంకే చూస్తున్నారు. నాయర్ కంగారుగా అన్నాడు. దుర్మార్గుడు. ఆ ఆడకూతుర్ని ఈ ఆవేశంలో వెళ్ళి ఏం చేస్తాడో? ఏమైనా చావనీయండి. మనకనవసరం. ఇలాంటి వాళ్ళ నీడే మనకొద్దు. తేల్చి చెప్పాడు గోపీచంద్. మీకు అక్కర్లేకపోవచ్చు. నన్ను నమ్మి అంత చెప్పిన ఆమెకు ద్రోహం చేసి చెప్పాను. ఆ రకంగా ఆమెకు అన్యాయం చేశాను. కనీసం వెళ్ళి ఆమెను కాపాడి ఈ రకంగానైనా నా ఈ తప్పును సరిదిద్దుకుంటాను.
అని చెప్పి గురుమూర్తి వెనక వడివడిగా వెళ్ళాడు నాయర్. అసలు ఇంత డ్రామా ఉందని నీకెలా తెలిసింది? అడిగాడు దయానిధి. గోపీచంద్ నవ్వాడు. సింపుల్. నాయర్ వాళ్ళ ఆవిడ దగ్గరికెళ్ళి మీ ఆయనేడి అని ఉదయం నుంచి రెండుసార్లు అడిగాను. నేను అడిగింది ఒకందుకు. అంతకు ముందు నేను వాడికి 500 ఇచ్చాను. అది అడుగుతుంటే రేపు రేపు అని అంటున్నాడు. విసుగేసి విషయం తేలుద్దామని వెళ్ళాను. వెళ్ళిన ప్రతిసారీ కనబడకపోతుంటే కొద్దిగా చిరాకు పడ్డాను. వాళ్ళ ఆవిడ భయపడుతూ మా ఆయనదేమీ లేదు అని మొత్తం చెప్పింది. నేను చెప్పినా వినకుండా ఆయన్నే ఆమెకు సహాయం చేస్తున్నాడు అంటూ ఏదేదో అంది. మొత్తానికి సంథింగ్ ఈజ్ రాంగ్ అనిపించింది. ఆలోగా ఎవడో అనాథాశ్రమం నుంచి వచ్చి నాయర్ 500 చందా ఇస్తానన్నాడు. ఏది? అన్నాడు. కాఫీలు, టీలు అమ్ముకునేవాడు 500 చందా ఇవ్వటమేమిటి? ఒకటికి ఒకటికి కలిపాను. అనుమానం ప్రత్యక్షమైంది. ఏదో ఉందనుకున్నాను. నాయర్ గొంతు మీద కత్తి పెట్టాను. మొత్తం కథంతా నీ భార్య చెప్పిందని బెదిరించాను. లొడలొడ వాగేశాడు పిరికి సన్యాసి. వెంటనే మీ దగ్గరికి లాక్కొచ్చాను. త్రిమూర్తి సిగ్గుగా అయినా భాగవతం చాల్లే. పరాయివాడు వింటే మొహాన ఉమ్మేస్తాడు అన్నాడు. సరి సరి. అంతా ఓసారి వాడింటికి వెళ్ళి క్షమాపణ చెప్పి వద్దాం. పదండి. ఇంత కథ నడిచిందని తెలియక ఆమె ముందు చాలా వాగాను. ఆపై వాడి దోవ వాడిది. మన దోవ మనది. ఆమెకి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత అందరికీ ఉంది అన్నాడు ఓంకార్. ఎవ్వరూ కదల్లేదు. ఓంకార్ మళ్ళీ అన్నాడు. దయచేసి పదండి. వాడి కోసం కాకపోయినా ఆమె కోసం, ఆమె నిజాయితీ తెలియపరచటానికైనా పదండి. గురుమూర్తి సర్వం కోల్పోయిన జూదారిలా నడుస్తున్నాడు. శరీరంలోని ప్రతి జీవకణం నుసి అయినట్లు కుంచించుకుపోయాడు. మొహంలో దైన్యం, మనసంతా వైరాగ్యం. జీవితంలో ఓడిపోయినప్పుడు వచ్చేది అదేగా. ఎక్కడో దూరంగా గుడి మైకుల్లో నుంచి గీత వస్తుంది. దాన్నేమీ గురుమూర్తి వినటం లేదు. సుఫలే కళ్ళ ముందు మెదులుతుంది. వెళ్ళి ఏమడగాలి? మరేం మాట్లాడాలి? అసలు ఆమె కళ్ళల్లోకి చూడగలనా? పందెం కట్టిన రోజు తాను ఓడిపోతానని అనుకోలేదు. ఏదో ఒక సమయంలో తాను పట్టుకోగలననే అనుకున్నాడు. తీరా అంతా అయ్యాక ఓడి గెలిచింది. అన్ని అవకాశాలు ఉండి, అన్ని ఎత్తులు వెయ్యగలిగి, అంత దగ్గరకు రానిచ్చి ఏమీ పోగొట్టుకోకుండా స్వచ్ఛంగా, నిర్మలంగా ఉండిపోయింది. నిజంగా తాను అనుకున్న ఆడదే అయితే ఎప్పుడో దిగజారేది. కాని అలా చెయ్యలేదు. చెయ్యగలనని నిరూపించింది. తన మీద ప్రేమతో స్వచ్ఛంగా ఉండిపోయింది. గురుమూర్తి కళ్ళు చెమ్మగిల్లాయి. తప్పు చేశాను సుఫల. నిన్ను అవమానించి ఘోరమైన తప్పిందాన్చేశాను. పందెం పేరుతో నన్ను నేను సమాధి చేసుకున్నాను. ఇక జీవితంలో అంత చీకటే. నీ జీవితాన్ని కటికమయం చేసిన నాకు మిగిలింది అదే. తనలో తాను గొనుక్కున్నాడు. ఇంటి దగ్గరకొచ్చాడు. తన ఇంట్లోకి తాను వెళ్ళటానికి జంకాడు. ఇప్పుడు ఇల్లు గుడిలా తోచింది. ఆహ్వానం పలుకుతున్నట్లు తలుపులు తీసి ఉన్నాయి. గడప దగ్గర చెప్పులు వదిలి అడుగులో అడుగు వేశాడు. గుమ్మం దాటాడు. సుఫల ముందు గదిలో గోడకు ఆనుకొని శూన్యంలోకి చూస్తుంది. గురుమూర్తి దగ్గరికి వెళ్ళాడు. గొంతులోకి మర్ధవం వచ్చింది. మొదటిసారి ప్రేమగా చెయ్యి వేశాడు. అతను చెయ్యి వెయ్యగానే ఆమె శరీరం మెల్లగా కిందకి జారింది. దిర్భాంతితగా ఆమె వంక చూశాడు. ఓ లేజర్ కిరణం తన కంటిని కాలుస్తున్న అనుభూతి. సుఫలా! అతను అరిచాడు. గుప్పెట తెరిచింది. చేతిలో లెటర్. అదే సమయంలో మిత్రబృందం అక్కడికి వేగంగా వచ్చారు. పరిస్థితి అర్థమైంది.
రిక్షా కోసం వేగంగా బయటికి పరిగెత్తారు. గురుమూర్తి చేతులు వణుకుతున్నాయి. ఉత్తరం మడతలు విప్పాడు. ఏవండీ! ఈ ఉత్తరం మీ చేతిలో పడేసరికి బహుశా నేను ఈ లోకంలో ఉండకపోవచ్చు. వైతరిణి నది పరిసరాలు దాటిపోయి ఉండవచ్చు. నేను ఓడిపోయానో, గెలిచానో నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు. ఏదేమైనా నేను దురదృష్టవంతురాల్ని, నష్టజాతకురాల్ని. భగవంతుడు అందం, తెలివి ఇచ్చాడు. కానీ అదృష్టం ఇవ్వలేదు. అపురూపమైన సంసార జీవితం ఇవ్వలేదు. పోయిన జన్మలో నేను దేవుణ్ణి రాళ్లతో పూజ చేసి ఉంటాను. అందుకే ఈ జన్మలో మీలాంటి భర్తనిచ్చాడు. అయినా నేను సర్దుకున్నాను. కుక్కిన పేనులా పడి ఉన్నాను. నన్ను అనుమానించినా, చీటికి మాటికి హింసించినా కానీ మీ ఫ్రెండ్‌తో మీరాడించిన నాటకాన్ని మాత్రం తట్టుకోలేకపోయాను. నాకు తెలిసినంత వరకు మనిషి అనేవాడెవ్వడు తన మిత్రుణ్ణి భార్య మీద టెస్టింగ్ పేరుతో పంపించడు. అది నాకు తెలిసింది. ఎలా తెలిసిందనేది మీకనవసరం. అప్పుడే నిర్ణయించుకున్నాను. మీకు నాకు ఇక సరికదా అని. అలా నిర్ణయించుకున్నానో లేదో నా తల్లిదండ్రుల అమాయకమైన మొహాలు కనపడ్డాయి. వారి ముందు నేను తల ఎత్తుకోలేను. భర్త అనుమానించిన ఆడది సంఘం దృష్టిలో చెడిపోయినట్లే. కాళ్ళు కడిగారు. కన్యాదానం చేశారు. వారి బాధ్యత తీరిపోయింది. మళ్ళీ నేను వాళ్ళ దగ్గరకు వెళ్ళదలుచుకోలేదు. చావే పరిష్కారం అనుకున్నాను. అదే సమయంలో మీరొచ్చారు. మాట మాట పెరిగింది. పందెం నిశ్చయమైపోయింది. ఎలాగో చావబోతున్న దానిని ఆడది చీర విప్పాలంటే క్షణం ఎలా పట్టదో గడుసుతనంగా మొగడి కళ్ళు కప్పగలనన్న అంతకన్నా తక్కువ క్షణమే పడుతుందని నిరూపించాలనుకున్నాను. భార్యాభర్తల మధ్య ఉండాల్సింది నమ్మకం. ఆ నమ్మకంతోనే భర్త అనే మగవాడు ఆమెను, ఆమె పిల్లల్ని బాధ్యతగా చూసుకుంటాడు. మీలా ప్రతివాడు నా భార్య మంచిదేనా? పాలవాడితో నవ్వుతూ ఎందుకు మాట్లాడింది? రోడ్డు మీద పోయేటప్పుడు బయట ఎందుకు సవరించుకోలేదు? అంటే పెద్ద తిరుగుబోతంటే అని మీలా నిర్ధారానికి వస్తే ఎన్నో కాపురాలు ఇంత హాయిగా జరగవు. మీలాంటి వారు వేలల్లో ఒక్కరు. ఆ వేలల్లో ఒక్కరులాంటి మీకు బుద్ధి చెప్పటానికి చావును వాయిదా వేసుకున్నాను. పందానికి సరే అన్నాను. ఖచ్చితంగా మీరు ఓడిపోతారని తెలుసు. నా మీద నమ్మకంతో కాదు, ఆడదాని శక్తియుక్తుల మీద విశ్వాసంతో. మొదట నేను టచ్ చేసింది త్రిమూర్తిని. ఆ రోజు అకౌంట్స్ చెయ్యటానికి వస్తాడని తెలుసు. మీకు గుర్తుండే ఉంటుంది. వంటింట్లో కదల్లేక ఎటుపక్క అడిగేస్తే దేని మీద కాలేస్తాననే భయంతో మీరు స్తబ్దంగా నిల్చుండిపోతే, ఆ చీకటిలో ముందు గదిలో త్రిమూర్తి చేతిలో మొదటిసారి నలిగాను. అప్పుడే గనుక నేను కొద్దిగా సహకరిస్తే దగ్గర్లో గోడ ఉంది. ఇద్దరి శరీరాల్లో వగరు, పొగరు ఉంది. సమయం ఉంది. కానీ నేను అక్కడిదాకా తీసుకువచ్చి విడిపోయాను. అప్పుడు నేనెంతగా ఏడ్చానో ఆ భగవంతుడికే తెలుసు. కందలి పద్ములు వంటి నా కన్నుల్లో కన్నీళ్లు అయిపోయి రక్తమే వచ్చింది. 18 సంవత్సరాలు అపూర్వంగా భర్త కోసం ఎదురుచూశాను. మురిపెంగా, ఆశగా, ఆనందంగా దాచుకున్న దాన్ని, పదిలంగా చూసుకుంటున్న దాన్ని పరాయి మగాడి కౌగిల్లో ధారపోసినందుకు నా శరీరంలో చివరి రక్తపు బిందువు రక్తపు కన్నురుగా బలింకింది. గుండె అంతులేని వ్యధతో పగిలి ముక్కలైంది. నేను అప్పుడే చచ్చిపోయానండే. అలా మొట్టమొదటి విజయం సాధించాను. రెండవ టార్గెట్ కమలాకర్. మీ నాన్నగారి అబ్దికం రోజు కమలాకర్ రావటానికి మీరు కుదిర్చిన బ్రాహ్మణుడు రాకపోవటానికి కారణం త్రిమూర్తి. నా మాంసం ముద్ద మీద కోరికతో బ్రాహ్మణుడిని తప్పుడు అడ్రస్ ఇచ్చి దారి మళ్లించింది అతనే. ఆ రోజు బియ్యం పోసే మిషతో చీటిని సంచిలో వేశాను. పాపం ఆయాసపడుతూ మన పెరట్లో మట్టిలో
దొంగలా, కుక్కలా నక్కి ఉన్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే దేవుడికి పూజ చేస్తున్నప్పుడు అడిగారు గుర్తుందా? రాత్రి బయటనున్నానని చెప్పి ఇప్పుడు పూజ చేస్తున్నావు? రాత్రి ఎవడొచ్చాడని? నిజంగానే బాత్రూంలో కమలాకర్ ఉన్నాడు. నీకు చెప్పిన అబద్ధమే అతనికి చెప్పాను. శరీరాన్ని మలినం చేసుకున్నానే కాని మనసును కాదు. దయానిధిని కావాలంటే మార్గం ఒక్కటేనని తెలుసుకున్నాను. అందుకే మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టాను. మీరు కొడతారని తెలుసు. కొట్టినప్పుడు దెబ్బ ఎక్కడ తగలాలో కూడా ప్లాన్ వేసుకున్నాను. ఆ ప్రకారమే మీరు కొట్టారు. జరిగిన గొడవకు చుట్టుపక్కల వారు వస్తారని తెలుసు. మొత్తం అంతా అనుకున్నట్లు జరిగింది. దయానిధిని హాస్పిటల్లో కలిశాను. రంగం సిద్ధం చేశాను. బయట తాళం వేసినప్పుడు దయానిధి ఇంట్లోనే ఉన్నాడు. అనుకోని మలుపు. త్రిమూర్తి అంతా చూశాడు. ఈషతో మీకు శ్రేయోభిలాషిలా ఫోన్ చేశాడు. అంతవరకు ఓకే. అతి తెలివితేటలతో నాకే వచ్చి చెప్పాడు. నిజంగానే నేను చాలా భయపడ్డాను. నేను దొరికిపోతానని కాదు. మీ అనుమానాన్ని నిజం చేస్తున్నానేమోనని. జీవితంలో ఇక నేను ఏం చెప్పినా మిమ్మల్ని నమ్మించలేనని. మీతోనూ మీ చుట్టుపక్కల మాయని మచ్చలా మిగిలిపోతానని. సరిగ్గా ఆ సమయంలోనే ఓ అద్భుతమైన ప్లాన్ రూపుదిద్దుకుంది. చిలుక చెప్పిన కథల్లో గాథ గుర్తుకు వచ్చింది. మీకు కళ్ళు మూసినప్పుడు దయానిధి చీరలోనుంచి పిల్లిలా పాకుతూ పోయాడు. అంతా స్ప్లిట్ సెకండ్‌లో జరిగింది. ఇప్పటికీ నేను బాధపడుతూనే ఉన్నాను. గోపీచంద్‌ని రప్పించుకున్న పద్ధతి నేనొక వ్యభిచారినని చెప్పి పిలిపించుకున్నాను. ఎప్పుడూ నా ఆప్తులు, నా ఆప్తులు అని చెప్తుంటారు. తెలుసుకోండి ఇప్పటికైనా. ఈ ప్రపంచంలో మానవ సంబంధాల్ని ఆర్థిక సంబంధాలు, అవకాశపు సంబంధాలే. ఇల్లు చూసి వెనక్కి పోవచ్చుగా? పోలేదు. నిద్రమాత్రలు మింగిన మిమ్మల్ని దాటుకుంటూ మధ్యగదిలోకి వచ్చి చాలాసేపు ఉన్నాడు. 500 వట్టి పుణ్యానికే ఇచ్చిపోయాడు. నాలుగోది వరకు విజయం నాదే. ఐదో వ్యక్తి దగ్గరే. ఓంకార్ ఇంకా నైతిక విలువలు, మన అనుకునే ఫీలింగ్స్ ఉన్నాయని, ఉన్నారని నిరూపించాడు. శీలం గురించి, అభిమానం గురించి తెలియచెప్పాడు. నేను ఓడిపోయాను. ఓంకార్ దగ్గర ఓడిపోయాను. ఇంకా ఇంటి ముందు ఆమె దగ్గర ఓడిపోయాను. ఇంటి ముందు పొరుగామె దృష్టిలో నేను పతితని. నన్ను వాళ్ళింటికి రావొద్దని చెప్పింది. చెప్పండి. ఎందుకు నాకీ శిక్ష? నేనేం తప్పు చేయలేదు. మానం పోగొట్టుకోలేదు. పరాయి పురుషుణ్ణి తాకటం అటుంచి, నా యుక్త వయసులో పెళ్లి కాకముందు కనీసం శృంగారం గురించి సరైన అవగాహన లేదు. మీకు తెలుసో లేదో, మన మొదటి రాత్రి నా సరసమైన వాళ్ళు, జోడి అయిన వాళ్ళు వివరించాడు. వారు చెప్తుంటే అద్భుతమనుకున్నాను. ఎన్నెన్నో కోరికలతో మనసు పులకరించింది. కానీ పడక గదిలో నిరుత్సాహం, మొత్తం వ్యవహారం మీదే అసహ్యం. ఇప్పుడు చెప్పండి. నేను చెడిపోయి మీ దగ్గరకు వచ్చానా? మీ దగ్గరకొచ్చిన తర్వాత మలినమయ్యానా? నలుగురితో నేను శారీరకంగా పడుకోవచ్చు. ఈ శరీరంలో ఎన్నెన్నో భావాలు, ఎంతెంత బరువున్నాయో వారు చెప్పగలరు. శీలం పోవటానికి, వారి చేతుల్లో నేను నలిగిపోవటానికి తేడా లేదు. నేను జీవితంతో ఓడిపోయాను. ఆడదానిగా గెలిచాను. ఇకనైనా మనసు మార్చుకోండి. ఆడదాని మీద గౌరవం పెంచుకోండి. మరో స్త్రీ అయినా ఈ ప్రవర్తనకు బలి అవ్వకుండా జాగ్రత్త పడండి. ఎప్పటికి తెలుసుకుంటారు? మళ్ళీ రెండోసారి మగాడు తల్లి ప్రేమను చావి చూసేది భార్య దగ్గరే అనే సత్యం. నా చావు ద్వారా తెలుసుకొనైనా కళ్ళు తెరవండి. ఆడదే గనుక ఓ పురుషుణ్ణి ఇష్టపడితే అతన్ని తన గదిలోకి రప్పించుకోవటానికి ఏదైనా చేస్తుంది. అడుగుకు ఓ అడ్డంకిని మొగుడు ఉంచిన ఆమె చెయ్యాలనుకున్నది చీకటికి కూడా తెలియకుండా చెయ్యగలను. అది తెలుసుకుంటే చాలు. ఉంటాను.
ఇది చెప్పటానికే నేను బ్రతికింది. మీతో పంతం పంటింది. పందెం కట్టింది. నా భర్తలో ఉన్న విషబాణాల్ని పెలకలించుకున్నాను. ఈ నా చివరి క్షణాల్లో రాసింది అక్షర సత్యమని నమ్మితే, నేను నిష్కళంకమైన దానినని మీరు నమ్మితే నా ఆత్మ శాంతించినట్లే. ఎవరో కవి అన్నట్లు కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. రెప్పపాటే కదా జీవితం. కానీ రెప్పపాటు జీవితం నాకు ఓ మహాయుగంలా గడిచింది. అలాంటి జీవితం మళ్ళీ ఇవ్వొద్దని ఆ సర్వేశ్వరుని మనసారా ప్రార్థిస్తూ, మీకు జీవితాంతం నా కథ ఓ ఆరని వ్యధలా, ఓ జ్వలించే సత్యంలా నిలవాలని, నాలాంటి జీవితం ఆ పగవారికి కూడా రావొద్దని మీ దగ్గర్నుంచి శాశ్వతంగా సెలవు తీసుకునే మీ అర్ధాంగి సుఫల. పుట్టినరోజు నాడే మరణం. ఆ అదృష్టం ఎంతమందికుంటుంది? జననం క్షణం, మరణం క్షణం. మధ్యనున్నది అరక్షణం. ఓ విశ్వాసమా, నువ్వు నాకు కనబడటం లేదు. నేను ఇక లేను. దేవుణ్ణి ప్రేమకు పాత్రులైన వాళ్ళు యవ్వనంలోనే మరణిస్తారంట. కనీసం ఆ దేవుడిది ప్రేమకైనా నేను నోచుకోగలిగాను. తెర దించండి. తమాషా ముగిసింది. ఓ కన్నీటి కణం అతని కోటి కోసల అర్ధంగా నిలిచిపోయింది. గురుమూర్తి చేతిలో ఉత్తరం గాలికెగిరి కింద పడింది. కింద ఉన్న ఉత్తరాన్ని కమలాకర్ లాక్కున్నాడు. తర్వాత దయానిధి. ఆ తర్వాత గోపీచంద్, త్రిమూర్తి. వరసగా అందరూ, అందరి గుండెలు విషాదంతో మునిగిపోయాయి. నాయర్ ఒక్కడే అంత తెలిసిన జ్ఞానానిలా మౌనంగా కళ్ళు మూసుకున్నాడు గోడ కానుకొని. అతని గుండెల్లో ఓ బీభత్స సముద్రఘోష. అతని మనసుల్లో ఆర్తిక. అమ్మ సుఫల, ఎంత పని చేశావమ్మా! డాక్టర్ గారు థియేటర్ నుంచి బయటికి వచ్చారు. అంతా లేచారు. అందరూ ఆయన చెప్పే సమాధానం కోసం చెవులు రిక్కించారు. ఆయన గురుమూర్తి భుజం మీద అనునయంగా చెయ్యి వేశాడు. డాక్టర్ అన్నాడు ఆదుర్దాగా గురుమూర్తి. ఆమె నిద్రపోతుంది. అయితే ఇక్కడ కాదు అన్నాడు డాక్టర్. అవును, ఆమె నిద్రపోతుంది. ఈ అనుమానాల నుంచి, ఈ నీచత్వాల నుంచి, ఈ కామందులకు దూరంగా పరమ పవిత్రమైన నిద్రదేవత హస్తంలో నిద్రపోతుంది. ఆమెకు శాశ్వత శాంతి అక్కడే. నాయర్ ఆ మాటలను పైకి అనలేదు. అనుకున్నాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం.